కొన్ని మార్పులు చెప్పులు కావాలంటే చేసుకుందాం, కనీస భరోసా ఇద్దాం, ఇంతకంటే పెన్షన్ తక్కువ నుండి ఏర్పాటు చేద్దాం. ఉద్యోగి చిన్న వయసులోనే ప్రభుత్వం ఉద్యోగంలో ఉండగానే చనిపోతే అతనికి భరోసా వచ్చేట్టుగా ఇన్సూరెన్స్ ఏర్పాటు చేద్దామని మా చిన్నవి. ఆ చిన్న కారణాలుగా కొన్నాళ్ళకి మంది వేస్తే ఉన్నాళ్ళు గుడిపోవటం కాదు లక్షణం. చాలామంది వితండవాదాలను చేస్తున్నారు. ఏమండి పాపం నిన్న ఉద్యోగులు వచ్చిన వాళ్ళు చనిపోయినాడు, ఆయనకి పెన్షన్ 3000 వస్తుంది, ఆయన బతికేంటని చెప్పని. అయ్యా సమాజంలో కోట్ల మంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా కొంతమంది యాక్సిడెంట్లో పోవచ్చు కదా, వాళ్ళని ఎవరు చూసుకుంటున్నారు? వీళ్ళందరినీ పన్ను కట్టేవాళ్ళు పోషించాలన్నా, ఈ సమాజంలో 97% పేదలు పోషించాలన్నా దానికి ఇన్సూరెన్స్ పెట్టుకుందాం, వేరే మార్గాలు చూద్దాం. వితండవాదంలో చేయొద్దు. దేశభక్తి అంటే దేశమాతను గురించి వర్ణన చేసి జాతీయ పతాకానికి సల్యూట్ చేయడం కాదు, దేశ ప్రజలంటే ప్రేమ చూపెట్టడం. గురజాడ గారు అందుకే అన్నాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. మనుషుల జీవితాలను నాశనం చేస్తూ దేశాన్ని గురించి తగ భక్తి ప్రదర్శిస్తే ఉపయోగం ఏంటి? కాబట్టి నిన్న ఎన్నికతో ఆ ఉత్తర రాష్ట్రాల్లో ఎన్నికతో ఆ 3 రాష్ట్రాల్లో కూడా ప్రకటించారు. గతంలో ఆ హామీతోనే మీకు రాజస్థాన్లోనూ ఛత్తీస్గఢ్లో నెగ్గారు, మధ్యప్రదేశ్లో గట్టిగా హామీ ఇచ్చారు. 3 రాష్ట్రాల్లో అది వెనక్కి వెళ్ళిపోయింది. ఇక్కడ మనకు తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కొద్దిపాటి ఈ దేశాన్ని నిర్మాణం చేసిన పార్టీ, స్వతంత్రాన్ని తెచ్చిన పార్టీ, పొరపాట్లు చేసినా కూడా ఆర్థిక సంస్కరణ నరసింహరావు నాయకత్వంలో తీసుకొచ్చిన పార్టీ, కొంత సంయమనాన్ని పాటిస్తున్న నమ్మకం ఉన్న పార్టీ. అలాంటి పార్టీ అధికారం మీద ఆశతో ప్రజల జీవితాలను పూర్తిగా బలి తీసుకునే ప్రయత్నం చేస్తే చరిత్ర క్షమించదు. చరిత్ర సంగతి తర్వాత చూద్దాం, దేశం సర్వనాశనం అవుతుంది. అంటే కేంద్ర సహకారం ఏ విధంగా ఉంటుందంటారు సార్ ఇప్పుడు వీళ్ళు ఇది హామీల అమల్లో? మన దేశంలో రాజకీయం గురించి మనం మాట్లాడతాం కానీ కేంద్ర సహకారం వాడు ప్రత్యేకంగా మనకు మెహర్బానీ చేయక్కర్లేదు. మనకి చాలా బలమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. ఆర్థిక సంఘం అన్నది, ఆర్థిక సంఘం నిర్దేశిస్తుంది ఏ రాష్ట్రానికి ఎప్పుడు ఎంత కేటాయిస్తారని చెప్పని. అలాగే కేంద్ర ప్రతిపాదిత పథకాలు ఉన్నాయి. ఆ పథకాలు ఒక ఫార్ములా ప్రకారం ప్రతి రాష్ట్రానికి వచ్చేస్తాయి. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉంది. నిజంగా తెలుగునాట అతి ఎక్కువ డబ్బు మనం ఖర్చు పెడుతున్నాం చాలా కాలం పాటు. నిజంగా అందరికంటే పేద రాష్ట్రాలు కాదు, మనం సమర్థంగా చాకచక్యం చేసుకుంటున్నాం. అలాగే మిగతా ఉన్నాయి. అంచేత కొద్దిగా పక్షపాతం ఉంటుంది. ఉదాహరణ ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, ఆయన జీఎన్లాకి ఎక్కువ చేసుకుంటాడుగా, వాళ్ళ అధికారం ఉన్న ఆయన నియోజకవర్గానికి ఎక్కువ చేస్తున్నట్టుగా ప్రధానమంత్రి గారు అడుగు కొంచెం కొద్దిగా ముగ్గురు చూపెట్టి ప్రయత్నం చేస్తారు. ఒక మంత్రి గారు ఉన్నాడు ఏదో శాఖలో, ఏ రాష్ట్రం అంటే ఆ రాష్ట్రాన్ని కొంచెం ఎక్కువ చేసి, కానీ అంతే చిన్నవి అవన్నీ. మౌలికంగా ఈ దేశంలో ఊరికే మనమంతా కూడా పెద్దాన్ని కూడా చర్చ చేయడమే తప్ప ఏ పార్టీ జాతీయ స్థాయిలో అధికారం ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఇతరులు ఉన్నా కూడా ఒక ఫార్ములా ప్రకారం రాష్ట్రాలకు వనరులు పెడతారు తప్ప మీరేదో కోరగానే అదనంగా ఒక 50,000 కోట్లు వచ్చేది లేదు, మీరు వ్యతిరేకంగా 50,000 కోట్లు ఆపేది లేదు. అంటే ఆ వ్యవస్థల ప్రకారం సహజంగా జరిగిపోతుంది. కొంత ఒక 5% కొంచెం మనం కూడా జాగ్రత్తగా మంచి మాటలతో కొన్ని చేసుకోవాలి, రోజు అనవసరంగా తగ్గు పెట్టుకోకుండా. తమిళనాడు వాళ్ళు కొంచెం చాకచక్యంగా అలా చేసుకుంటారు, కర్ణాటక వాళ్ళు అలా చేసుకునేవారు. కొత్తగా తెలంగాణలో అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మీరిచ్చే సూచనలు, సలహాలు, హెచ్చరికలు ఏంటి సార్? మొట్టమొదటిది ఆర్థికంగా మీరు చాలా ప్రమాదకరమైన హామీలు ఇచ్చామని గుర్తించి ఇప్పటికైనా ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించి ఒక ఆచరణ సాధ్యమైనటువంటి ప్రోగ్రామ్ని మీరు తయారు చేసుకోండి. పాత పెన్షన్ పద్ధతి పక్కన పెట్టండి, ప్రజలు తిరస్కరించారు దాన్ని దేశమంతా కూడా. నగుబాటు కాబోకండి, రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయబోకండి. ఇక రెండోది, ఇతర ఎజెండా చాలా ఉన్నది. విద్యలో మరొక ఇంకా ఎంతో ఖర్చు పెంచుతూ ఉన్నారు. విద్యలో ఖర్చు పెంచడం కాదు కావాల్సింది, విద్య అందట్లా. మనం మోసం చేసుకుంటున్నాం విద్య అందుతోందని చెప్పని. తెలంగాణలో 25,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది విద్య కోసం ఖర్చు పెడుతున్నాం. నేను ఘంటాపథంగా చెప్తున్నాను, ప్రభుత్వ స్కూల్కి వెళ్ళే పిల్లల్లో 100కి 80-90 మందికి కనీస పరిజ్ఞానం లేదు. గడియారం చూసి టైం చెప్పడం చేత కాదు. 14-18 ఏళ్ల వయసు వచ్చా. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలకి గడియారం చూసి టైం చెప్పడం. ప్రస్తుతం నా వాచ్లో 2 గంటల 7 నిమిషాలు అయింది. 2 గంటలు అని 175 మంది చెప్తున్నారు. 14 ఏళ్ళు దాటిన వాళ్ళు నేను చెప్పేది. చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు అని చెప్పేవాళ్ళు తిన్నప్పుడు. 2 గంటల 7 నిమిషాలు 2 గంటల 10 నిమిషాలు అన్నమాట 150 మందికి తెలియదు. 2023 సంవత్సరంలో మార్కెట్లో కూరగాయలు తూకం వేయడం చేత కాదు. మనం ఎంత ఖర్చు పెట్టాం కాదు, పిల్లలు ఏం నేర్చుకుంటున్నారంటే పేద కుటుంబంలో పుట్టిన పాపానికి, తల్లిదండ్రులకు చదువు లేని పాపానికి పేదల పిల్లలు పేదలుగా ఉండాల్సిందేనా? వాళ్ళు ఎంతకాలం బెచ్చగాళ్ళుగా ఉండి మీరు ఇచ్చే చేయి వాళ్ళు పుచ్చుకుని చేయ వాళ్ళు ఎదగరా? అంటే మీరు బిడ్డకు ఎదిగే అవకాశము, నివారించదగ్గ క్లేశాన్ని తొలగించడం అని. అది లేకపోతే ఇంకా మనకు ఎందుకు దేశం ఎందుకు?
అదే ప్రజాస్వామ్యం ఏంటి? ప్రజాస్వామ్యం అంటే డ్రామాలు ఆడటమా? ఓటు ఇచ్చాము, నువ్వు బిచ్చగాడిగా ఉండి నేను దానం చేస్తానని చెప్పిన నువ్వేడు దానం చేసేది? నీ బాబుగాడి సొమ్ము అది, ఈ ప్రజల సొమ్ము. నువ్వు చేయాల్సిన పని ప్రజలు బతుకులు బాగుపడడం కోసం మంచి విద్య వాళ్ళు లేదు వేళ, దానికి మంచి పద్ధతులు ఉన్నాయి. 80,000 రూపాయల పైచులకు ప్రతి బిడ్డ మీద తెలంగాణలో స్కూల్ విద్య ఖర్చు పెడుతున్నాం మనం. దాదాపు 90,000 రూపాయలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ 90,000 దాటింది. అది ఆలోచించకుండా ఇంకా డబ్బు ఖర్చు పెడతాము, డ్రామా. అది కాదు పరిష్కారం. పెట్టే డబ్బు సద్వినియోగం అయ్యేట్టుగా బిడ్డల విద్యా ప్రమాణాలు పెరగటం కోసం సర్వశక్తులను వడ్డాలి. అంటే నాణ్యమైన విద్య పనికొచ్చేవి. దానికి పద్ధతులు ఉన్నాయి. నిపుణులతో కూర్చోండి, నాలాంటి వాళ్ళని 100% సహాయపడతాం. దానికి సహాయపడడం కంటే నా జీవితంలో గొప్ప కార్యం ఇంకోటి లేదు. మంచి ఆరోగ్యం, దానికి ఖర్చు కావాలి, ఎందుకంటే పెట్టే ఖర్చు తక్కువ, కానీ సరైన రీతిలో పెట్టాలి. చాలా తేలిగ్గా 3-4 వేల కోట్లు పెడితే తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళకి కూడా నచ్చిన డాక్టర్ దగ్గర మంచి వైద్యం పొందేటువంటి ప్రాథమిక వైద్యం సాధ్యం. మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి. అధికార వికేంద్రీకరణ. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా, మేమే 73-74 సవరణలు తీసుకొచ్చామని. నా దృష్టిలో అవన్నీ కూడా కంటి తిరుపు చర్యలు. ఎందుకంటే ఓవర్ స్ట్రక్చర్ అండ్ అండర్ పవర్. ఊరికే పెద్ద నిర్మాణం, సంస్థల నిర్మాణం చాలా గందరగోళంగా రాజ్యాంగాన్ని రాసి పారేశారు. మా పంచాయతీలో ఎలా ఎన్నుకోవాలో మీరు రాశారు. అక్కడ అధికారం లేకుండా ఉత్సవగృహాలుగా మార్చేశారు. కాగితాలను. చిత్తశుద్ధి ఉంటే 3వ అంచె ప్రభుత్వానికి నిజంగా అధికారాలు బదిలీ చేయటం అట్లాగా, జవాబుదారితనం అట్లాగా అది చేయండి. ఇవన్నీ మీ చేతుల్లో ఉన్నాయి. అంటే స్థానిక సంస్థలు ఇంకా బలోపేతం అవ్వట్లేదు కదా సార్. మేము ఉత్సవగృహాలుగా మార్చే ఎలక్షన్లోనూ మనం ఆర్భాటం చేస్తాం, డబ్బులు ఖర్చు పెడతాం అన్ని ఎలక్షన్ లాగానే. కానీ ఎందుకు కొరగాకుండా చేసాం వాటిని. అది చేయండి. అది చేస్తే ప్రజలు సంతోషిస్తారు. ఇవాళ ఎన్నికల్లో ఇందాక అనుకున్నాం, అధికార కేంద్రీకరణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. వికేంద్రీకరణ కావాలి. ఆ వికేంద్రీకరణ కేవలం క్యాబినెట్లో మంత్రులకే కాకుండా ఇంకో అంచె ప్రభుత్వానికి కూడా ఇవ్వండి. తప్పు జరిగితే బెత్తం పట్టుకోండి. గ్రామం నుంచి రాజధాని దాకా ఉండాలి. అది చేయండి. ఇక ఇది చేయడం తెలుసు కానీ ఒక ప్రయత్నం చేయండి. చట్టబద్ధ పాలన. ఇవాళ బడితున్నవాడిదే బర్రె. మనం చూసాం. అధికారంలో ముఖ్యమంత్రి గారు ఉంటే డీజీపీ గారి దగ్గర నుంచి ఇన్స్పెక్టర్ గారి దాకా రాజుల నుంచి రాజభక్తి. సలాం గులాం. అధికారం మారుతుందంటే ఇంకా అధికారం మారకుండానే ఏం జరిగిందో మనం చూసాం తెలంగాణలో. భాగవతం నేను చెప్పనక్కర్లే. అవునవును. పత్రికల్లో వచ్చింది, ఎలక్షన్ కమిషన్ ఏదో చేసింది. వాళ్ళు ఎవరు వ్యక్తుల్లో కూర్చొని మాట్లాడలా. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? నేర పరిశోధన రాజకీయం చేతుల్లో ఉన్నది. బడితో ఉన్నవాడిదే బర్రె అయింది. ఈ దేశంలో చట్టబద్ధ పాలన లేదు, కాగితం మీద ఉందంతే. అంటే పోలీసింగ్లో కూడా సంస్కరణలు రావాలని ఎప్పటి నుంచో అంటూనే మౌలికమైన సంస్కరణలు పోలీసులో, ప్రాసిక్యూషన్లో, పద్ధతుల్లో, కోర్టుల్లో కొంతైనా ప్రయత్నం మొదలెట్టండి. మేమందరం సహకరిస్తాం, సాయం చేస్తాం. ఇవన్నీ మన చేతిలో. డబ్బు ఖర్చు పెట్టే పెద్దగా డబ్బు లేదు దీనిలో, ఖర్చు పెట్టక్కర్లేదు. ఆలోచన విధానం. కాబట్టి కేవలం తాత్కాలికమైన తాయిలే పరిపాలన అనుకోకుండా ఓ పక్కన ఆర్థికాభివృద్ధి, మరో పక్కన పరిపాలన నమూనాన్ని మార్చి నిజమైన ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడం. ఈ రెండు కీలకమైన అంశాలుగా తీసుకుంటే ఇప్పటికి కూడా ఈ పొరపాట్లు జరిగినా కూడా మనం మంచిని సాధించవచ్చు. అంటే మీరు ప్రధానంగా చెప్పేది ఏంటంటే కొన్ని పథకాలు మీరు అవి ఆచరణాగ్యం కాకపోగా రాష్ట్రాన్ని చాలా భయంకరమైన పరిస్థితిలో తీసుకెళ్లే పరిస్థితులు క్లియర్గా ఉన్నాయి. ఎక్కువ కాలం కూడా బట్ట విత్ 1 yearలోనే ఆ పరిస్థితులు వస్తాయి. కాబట్టి అటువంటి పథకాలను ఉపసంహరించుకొని ప్రజలకు క్షమాపణ చెప్తూ ప్రాక్టికల్గా మీరు ఉండండి అనేది ఒకటి. తర్వాత పెన్షన్ విధానంలో కూడా మీరు తిరిగి పునరాలోచించడం అనేది రెండవది. తర్వాత విద్యా విధానము, వైద్య రంగము, వీటిల్లో కూడా ది బెస్ట్ క్వాలిటేటివ్ సర్వీసు ఏం చేయాలి, మీలాంటి వాళ్ళని ఉపయోగించుకొని దాన్ని సద్వినియోగం చేసుకొని కూడా చెబుతున్నారు. మీరంటే కాదు, దేశంలో చాలా మంది ఉన్నారు, విజ్ఞత గలవాళ్ళు ఉన్నారు. మీకు నచ్చిన వాళ్ళు, మీ పార్టీకి అనుకున్న వాళ్ళతో కూర్చోండి. ఎక్స్పర్ట్స్ ఎవరైతే దేశభక్తి కలిగిన వాళ్ళు. అలాగే పరిపాలనలో వికేంద్రీకరణ రావాలి. కేంద్రీకరణకి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు. వికేంద్రీకరణ జరగాలి. స్థానిక సంస్థ గ్రామం నుంచి రాజధాని వరకు కూడా అది రావాలి. అది వచ్చినట్టు కనిపించాలి అట్లీస్ట్ అనేది. దాంతోపాటు సిటిజన్స్ చార్టర్లు పెట్టండి. ప్రతి వాళ్ళు అడుగుడున అవినీతిని మాట్లాడుతున్నారు. ఎందుకని? ఎక్కడికి పోయినా లంచం లేకుండా పని కావట్లేదు. సిటిజన్స్ చార్టర్లు పెట్టండి. సకాలంలో పని కాకపోతే పెనాల్టీ పెట్టే వ్యవస్థ నిజాయితీగా అమలు చేయండి. మన పాలనా సమాచార హక్కు చట్టం మీరే తీసుకొచ్చారు. 2005లో నేను జాతీయ సలహా మండలిలో సభ్యుడిగా ఉన్నాను. అప్పుడు నేనే దాన్ని రూపొందించింది. నేను అరుణారావుకి వచ్చినాయి, నీరు గారు చేసాం. దాన్ని చర్చిస్తాం. పైసా ఖర్చు కావట్లా, మనసు పెట్టి అమలు చేయండి. కాబట్టి బోల్డ్ అంత ఎజెండా ఉన్నది. అంత డబ్బులు ఖర్చుతో అయ్యేదే కాదు. అంటే ఎన్నికలు అనేది ఒక ఖరీదైన వ్యవహారంగా మారిపోయి కోట్లాది రూపాయల లావాదేవీల వ్యవహారం మధ్య నడుస్తున్న క్రమంలో ఇవన్నీ మరి ఎంతవరకు సాధ్యమంటారు? నేను చాలా ఆశావాదిని శర్మ గారు. అదే సార్. ప్రతి ఎన్నిక కూడా మన పరిణితి పెంచుతుంది. రాజకీయంలో ఉన్న వాళ్ళని నేను అనవసరంగా దూషించను.
కొన్ని సందర్భాల్లో ప్రజలను విమర్శలు చేసినా కూడా ఎప్పుడు కూడా నేను ఒక గీత దాటి మాట్లాడాను. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నారో నాకు తెలుసు. ఈ ప్రజలను ఆకట్టుకోవటం, మరి ప్రజల మన్నన పొందటం, అన్ని వర్గాలని కలిపి ఉంచడం, విభిన్న ప్రయోజనాల మధ్య సమన్వయం చేయడం ఒక ఆషామాషి కాదు. మనం పైన కూర్చొని గడ్డలేయడం చాలా తేలిక. కాబట్టి రాజకీయంలో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటే మంచి పని చేస్తారని విశ్వాసం నాకున్నది.